ఫ్లవర్ బుకే అంటే ఇదేం తెలుసా? తెలుసు, ఏంది? మల్లెపూలు. ఎవరైనా రానమ్మో ఇట్లా జాగ్రత్త ఉండండి, ఈ గుడ్లమోడు బయటకు వచ్చాడంటే మీ కొబ్బలు నాశనం అట్లే. అమ్మయ్యో, ఏ గుట్లమ్మడా కారం ఇల్లా వద్దులేను. మన రాయలసీమ బిడ్డ గడ్డ ముడ్డ. ఏనా నువ్వు షాప్ బంద్ చేసుకుంటారా వచ్చేటప్పుడు? యో 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 నో. Audio Jungle. శివా, అబ్బా ఏమన్నా రా రా. ఉండు, ఏంది ఇది? ఏందో వాళ్ళు తెచ్చిన ఏందో తెలియనోడు ఎందుకు తీస్తాను? నిక్కర్లు, నిక్కర్లా స్మాల్ బిగ్, మూతి కొట్టేసుకో. నిక్కర్లా స్మాల్ బిగ్, మూతి కొట్టేసుకో. పిజ్జా యారే నీకెందుకు రా అవన్నీ? ఉండలే ఎంత నందినా? ఎంతోలే కానీ అబ్బా బా అప్పుడప్పుడు పిజ్జాలు కూడా తింటాను అలా. ఎందుకంటే పూర్వకాలం నుంచి దిబ్బ రొట్టెలు అంటారు దీన్ని. అవునా? అప్పుడులోడివే కాపీ కొట్టి మళ్ళీ పెట్టినారు. నువ్వు మానేసినావు కదా పిజ్జాలు గిజ్జాలు. అలా చేయద్దు నువ్వు. ఏమే ఎవరు చెప్పారు? ఇంకా అలవాటు ఉందా? మళ్ళా నువ్వు మానేసినావు కదా పిజ్జాలు గిజ్జాలు. అలా చేయద్దు నువ్వు. ఏమే ఎవరు చెప్పారు? ఇంకా అలవాటు ఉందా? మళ్ళా ఏమన్నా మొన్న వీడియో చూపలేదా పిజ్జాలు తినకూడదు ఐస్ క్రీమ్ తినకూడదని? అలా నీలో మార్పు వచ్చిందేమో అనుకోండి. అట్లే మళ్ళీ అదేమన్నా యాది ఉంది కదా మళ్ళా. తినుకో, నాకేం లేక కొనుక్కొచ్చుకొని తిను. అంత లేదు నా నువ్వు. ఏదంత లేదు, బీజీ కరెక్ట్ ఎంచిస్తారు. మన బాడీ వెయిట్ చూసి పిజ్జా షాప్లో ఎంతున్నాడు బరువు అని చూసి దాని తగ్గట్టు ఇస్తారు. ఊరికే ఈరు పిజ్జా, నీకు అది కూడా తెలియదేమో. నేనేమంత ఎర్రిపప్పునేం కాదు. పిజ్జా షాప్లో ఎంతున్నాడు బరువు అని చూసి దాని తగ్గట్టు ఇస్తారు. ఊరికే ఈరు పిజ్జా, నీకు అది కూడా తెలియదేమో. నేనేమంత ఎర్రిపప్పునేం కాదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బాడీ ఇంచిస్తారంటే ఎప్పకే. నిజాలు తిన్నావు కదా మళ్ళా పోయినప్పుడే. మళ్ళా ఏమన్నా మిగులితే ఉండి ఇస్తా. నాకు రాదు కదా. నేను నోటుకొని చెప్తావు కదా. ఇది కారము తీసుకో. ఏమి ఇట్లా వచ్చా? కారం ఇల్లా వద్దులేను. మన రాయలసీమ బిడ్డ గడ్డ ముడ్డ. ఏనా నువ్వు కారం ఇల్లా వద్దులేను. మన రాయలసీమ బిడ్డ గడ్డ ముడ్డ. ఏనా నువ్వు రెచ్చగొట్టద్దు నువ్వు. సొల్లు కూతలన్నీ నేను ఏదో మామూలు అంటే వద్దునా అని సాసు రెచ్చగొడితే ఏ అబ్బా బీకు డివైడ్ చేయి. ఏం బొగ్గ ఇది? అది నల్లగా ఉండేదే రేణిగాయ. అవలా నీకేమన్నా? ద్రాక్ష. ఏం బొగ్గ ఇది? అది నల్లగా ఉండేదే రేణిగాయ. అవలా నీకేమన్నా? ద్రాక్ష. తినలే, ఎప్పుడు తినింటే కదా నువ్వు సరిగ్గా మంచి మంచివి తిన్నదేనా? బాగుందా? ఓకేనా? షాప్ పెట్టినా రెడీ కొత్తగా. అవునా? వీడియో క్లిక్ అయిపోయేటట్లున్నాడు. ఏమి షాప్ జరుగుతుందేమో. బాగానే చేసినారు. నేను ఎత్తిపోతుందేమో అని అనుకున్నా. సుబ్రహ్మణ్యం అని నీకు తెలుదులే. సుబ్రహ్మణ్యమా? యా సుబ్రహ్మణ్యం? యా సుబ్రహ్మణ్యం? ఉండో నిమిషం. యా సుబ్రహ్మణ్యం నా
చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఏ ఊరినా అంటే ఎట్లా సైలెంట్గా ఉండవు? నా సుబ్రహ్మణ్యం అన్న అదే కొత్త షాప్ పెట్టినారంట అది పిజ్జా సెంటర్ యాడా బుకే పెట్టినారా పూలది ఏమో బా ఎవరు పెట్టినారు ఆ బుకే పెట్టిన వాళ్ళకి 5 పిజ్జాలు ఇస్తావా ఫ్లేవర్ బుకే మా తెలుసులే. ఆ బుకే పెట్టిన వాళ్ళకి 5 పిజ్జాలు ఇస్తావా ఫ్లేవర్ బుకే మా తెలుసులే. నేనే ఉన్నా చేస్తా ఏమే నాకు తెలుసులే అప్ప. ఓ ఎవరు తెలుసు నీ సుబ్రహ్మణ్యం యాడ తెలుసు నీకు? సుబ్రహ్మణ్యం నీ తెలియకుండా ఎన్నిసార్లు మాట్లాడినా అసలు ఆయన ఎట్లా మంచోడు తెలుసునా? మంచోడే. గంటలు గంటలు మాట్లాడాలి మేము తెలుసునా? ఆయన కాఫీ తాగుతాడు బంగపోయాడు గంటలు గంటలు మాట్లాడతా మళ్ళా నీతో 10 నిమిషాలు మాట్లాడితేనే పాపర్ పడతారు కదా గంటలు గంటలు మాట్లాడి ఈ పాటికి అడగ తినేది అడగ తింటాండి రోడ్లలో పడి నీతో 10 నిమిషాలు మాట్లాడితేనే పాపర్ పడతారు కదా గంటలు గంటలు మాట్లాడి ఈ పాటికి అడగ తినేది అడగ తింటాండి రోడ్లలో పడి నీకు తెలుసు నువ్వు నీకు అసలు నీకు రాలే నీ మాట్లాడినప్పుడు చాలా ఐడియా ఉంది. భోజనాలు తిన్నాము అప్పుడే కలిసి పోయినా మళ్ళా వాళ్ళ కొడుకు కూడా బాగా నాతో మాట్లాడతాడు బాగా క్లోజ్. పెళ్లి కాలేదే వాళ్ళ కొడుకు కూడా బాగా నాతో మాట్లాడతాడు బాగా క్లోజ్. పెళ్లి కాలేదే ఏంటి కాలే నువ్వు? నువ్వైతే ఇప్పుడు ఏయ్! పెళ్లి కాలే వాళ్ళ తమ్ముని కంటాడు నేను. వాళ్ళ తమ్ముని కొడుక అంటే అన్నకి పెళ్లి కాకుండా తమ్ముని పెళ్లి అయిపోయి కొడుకు కూడా పుట్టింటాడు కాదు నేను అది ఏందో నువ్వు అట్లా నువ్వు ఆ పిజ్జాలు కొట్టేయాలని 5 పిజ్జాలు కొట్టేయాలనే ప్లాన్ తో ఏదో చెప్తున్నట్టుంది నువ్వు డీటెయిల్స్ ఏం పర్ఫెక్ట్ చెప్పడంలే నోటికి వచ్చింది చెప్తున్నావు. వచ్చింది వాళ్ళు పెద్దమ్మ కొడుకు అంటాడు అది. పెద్దమ్మ కూడా చిన్న వయసులో చేసుకున్నాడు అట్లా. వాళ్ళ బంధువులు సరికినంత తెలుసునా? అవును మళ్ళా ఎంత మర్యాద ఎవరికి వాళ్ళకే నీకే నాకే మళ్ళీ ఏమికి ఇస్తారు మర్యాద వాళ్ళు అసలు ఏ యాంగిల్లో నీకు మర్యాద ఇస్తారు ఎందుకు ఇస్తారు మళ్ళీ ఏమికి ఇస్తారు మర్యాద వాళ్ళు అసలు ఏ యాంగిల్లో నీకు మర్యాద ఇస్తారు ఎందుకు ఇస్తారు? ఏంది 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 ఇప్పుడు ఏమంటావు? పోయినానంటే నమ్మ చీరల మీద చీరేసి తిందురా మళ్ళా చీరలు ఎందుకు ఎత్తారా? ఏమన్నా చీరలు లంగాలు ఇవి ఎందుకు ఎత్తా నువ్వు పోతే నేను నైటీలు కూడా వేసుకో వాళ్ళ కొంపల కాడికి పోయి ముద్రాష్టం ముండా కొడుకున్నట్టును నైటీలు కూడా వేసుకో వాళ్ళ కొంపల కాడికి పోయి ముద్రాష్టం ముండా కొడుకున్నట్టును. ఇప్పుడేం నువ్వు పెట్టినావా ఫ్లేవర్ బుక్ అంటే? నేనే పెట్టేసి ఆయన పోయినా. ఫ్లేవర్ బుక్ అంటే తెలుసా నీకు? ఫ్లేవర్ బుక్ అంటే ఏం తెలుసా? తెలుసు. ఏంది మల్లెపూలు. ఫ్లేవర్ బుక్ అంటే ఏం తెలుసా? తెలుసు. ఏంది మల్లెపూలు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మల్లెపూలు కాదు మామూలుగా ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా ఫ్లవర్స్ అన్ని ఇస్తారు కదా. అదేలే మల్లెపూలు కానీ ఇస్తారు కానీ కాదు మంచి మంచి పూలు ఇస్తారులే కానీ. ఓ అవే తెలుసులే. నీకు మల్లెపూలు ఎందుకు ఇస్తారు? ఏంటికి ఇస్తారు? మల్లెపూలు ఇయ్యరు ఫ్లవర్స్ వేస్తారు. అయినా మల్లెపూల గురించి నాకు మల్లెపూలు ఎత్తినాడంటే బీపీ వస్తుంది. ఒకడు ఆల్రెడీ మల్లెపూల గురించి నోటికి వచ్చింది మాట్లాడినాడు గుర్తుపెట్టుకో. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళారతులు అన్నారు. మల్లెపూలకి అంత పూలకి అంత ఓడు ఆల్రెడీ చిల్లర కూతలు కూర్చున్నాడు. నువ్వు మళ్ళా పేరు ఎత్తి నా బీపీ నువ్వు ఎవరినో మాట్లాడుతూ నన్ను మాట్లాడుతున్నావాడా? ఎవడో చూస్తే నాకేం సంబంధము? దారి పోయినంత నేనైతే గుర్తుకొస్తానా? దారి పోయినంత నేనైతే గుర్తుకొస్తానా? ఎవడో బేబర్ చూడు మళ్ళీ ఎదవై ఉంటాడేమో. తిరిగిపోయినోడు మాట్లాడతాడు గాడిద గుడ్డోడు. ఈయన ఏమన్నా చెప్పేవాడు అదైతే అది వాళ్ళకు ఉండాల బుద్ధి. నాకు కానీ ఎవరు నా ఇట్ల వాళ్ళకి అంటే నాకు చెప్తే నేను మెడితోనే కొట్టచ్చా. అనా అది ఫ్లేవర్ బుక్ ఇచ్చిన మన పిల్లగాడు నీకు ఆల్రెడీ ఐడియా ఉందంట కదా శివ. నేనే పెట్టినది నీ షాప్ కాడ వచ్చి నేను మాట్లాడదామంటే నువ్వు లేవునా? నేనే పెట్టినది నీ షాప్ కాడ వచ్చి నేను మాట్లాడదామంటే నువ్వు లేవునా? తాళాలు వేసిపోయినారు కదా. ఓయ్ అమ్మ ఎవరు లేరా నువ్వు పోయినప్పుడు? ఎవరు లేరంటాడు షాప్ కాడ. లేరా లేరంటనా? వీడు కూడా వచ్చి మిమ్మల్ని కలసాలని వచ్చిందంట. ఎవరు లేరని వెనక్కి వచ్చినాడంట.
వచ్చింది ఎవరు లేరని ఇంకా ఎంతసేపు ఉన్నావు షాప్లో? 1 గంట 2 గంటలు అయింది. నా గడ్డ పైన ఉన్నాడంట షాప్ కాడే. 2 గంటలు అంజండి అంటే మళ్ళీ గంట తగ్గిస్తావు. ఏడబెట్టాను ఫ్లేవర్ బుక్కే కౌంటర్ కాడ. కౌంటర్ కాడ నువ్వేనా పెట్టిండేది? నేనే 2 గంటలు అంజండి అంటే మళ్ళీ గంట తగ్గిస్తావు. ఏడబెట్టాను ఫ్లేవర్ బుక్కే కౌంటర్ కాడ. కౌంటర్ కాడ నువ్వేనా పెట్టిండేది? నేనే కౌంటర్కి బీగాలు వేయలేదా? బీగాలు వేయలేదా నువ్వు పెట్టినప్పుడు కౌంటర్కి? గుర్తుందే నీకు? డబ్బు పెట్టి ఏమన్నా అట్లా ఉంది, బాక్స్ ఏముంది అది పీకేది ఇట్లా చెక్కది ఉందంటనా? ఉంది, చూసినాను. నువ్వు నా మొగం చూసి నువ్వేమి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నీకు నచ్చింది చేయి. ఎంత పోయింది? నీ తెలుదు, నువ్వు అది గుడ్డు తెలుదు. 5,000 ఎంత? 4 నుంచి 6,000 దాకా ఉందా? ఏందా పిజ్జాల రేటా? పిజ్జా రేటు కాదు, బాక్స్లో పెట్టిన లెక్కపోయిందంటే ఈరోజు కలెక్షన్ ఏంటిది కాదనా? ఈ రోజు పెట్టిన షాప్లో ఈ రోజే లేకపోతే కాదు. చిల్లర నా కొడుకులు, బజార్ నా కొడుకులు, ముండమోడ్స్ నా కొడుకులంతా షాప్లోకి దూరింటారు. చిల్లర నా కొడుకులందరూ కాదనా? ఈ రోజు పెట్టిన షాప్లో ఈ రోజే లేకపోతే కాదు. చిల్లర నా కొడుకులు, బజార్ నా కొడుకులు, ముండమోడ్స్ నా కొడుకులంతా షాప్లోకి దూరింటారు. చిల్లర నా కొడుకులందరూ ఎవరు లేని చూసా సమయంలో డబ్బులు తీసుకొని దౌడింటారు. ఏ టైం కాడ? 5:30 నుంచి 6:30. ఇప్పుడు వెయిట్ చేయడది ఈడే. ఎవరు? నువ్వు ఇప్పుడు అంత కోపంగా ఏం రాదులే. షాప్ బంద్ చేసుకొని రా, మన పిల్లోడే డబ్బులు ఒక వేయాల్సింటి ఇస్తాడు. నువ్వు ఇప్పుడు అంత కోపంగా ఏం రాదులే. షాప్ బంద్ చేసుకొని రా, మన పిల్లోడే డబ్బులు ఒక వేయాల్సింటి ఇస్తాడు. నేను ఆ షాప్ పక్కకి రాలే ఇంకా ఇంతవరకు. రేపు వస్తా, కానీ నువ్వు జాగ్రత్త ఉండాలి. నా సీసీటీవీ కెమెరా పెట్టలేదా? పో. ఎవడైనా కెమెరా బిగించుకోవాలనా? దొంగనా కూడా మన చుట్టే తిరుగుతా అంటారు. నువ్వు నాకేం చూపిస్తాను నువ్వు? షాప్ బంద్ చేసుకొని రా వచ్చేటప్పుడు. షాప్ బంద్ చేసుకొని రా వచ్చేటప్పుడు. ఏమి అర్థమైంది ఇప్పుడు. నుండు అమ్మయ్యా, అమ్మయ్యో ఏ కొట్లమమ్మడా, అమ్మయ్యో ఏ కొట్లమమ్మడా. ఏమైంది? ఏందేమైంది నీకు? మయ్యా లెక్కతో కొట్టేసినాడే మయ్యా. అంటే ఇప్పుడు మొత్తం అంతా నాకు అర్థమైంది. నువ్వు ఏ కొట్ల మగమాడ పీస్ తీపిచ్చి మొత్తం అంతా డబ్బులు అంతా నా మీద వేయాలని చూస్తున్నావా? ఏందా ఎవడా? అసలు దాన్ని పోయిండేదిలే, షాప్ కూడా పోయిండేదిలేంలే. సుబ్రహ్మణ్యం అన్నా నీకు బాగా తెలుసు. వాళ్ళ బంధువులు కూడా నీకు మర్యాద ఇస్తారు. నువ్వు ఆ మర్యాద నిలబెట్టుకోకుండా షాపు మీద కొట్టేసినావు. నేను ఊరిని అనవసరం బడాయి చెప్పుకుంటునే. ఆయన అసలే తెలుసు నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలన్నీ ఉన్నాయి. నాకు అవసరం అసలు తెలియదు. నాకే ఫ్లవర్ బుక్కే పెట్టినాడా? అర్థమైంది. ఆయనతో కాంటే పిల్లలతో నాకు అంత పెద్ద నాకేం అవసరం ఉంటుంది? అసలు నన్ను మాట్లాడిచ్చింది ఎవరు? ఏ గొట్టమమ్మడా? వాయమ్మో నాయను. నువ్వు మా మర్యాదలు తీసేకి నువ్వు షాపుల్లోకి పోయి మనుషులు చూసి ఉన్నారు లేదు చూసి ఓ పిజ్జా కొట్టేసి ఆడ కౌంటర్లో డబ్బు తీసుకొని వచ్చేస్తావా నువ్వు? ఇదేనా? నేను నిన్ను అడగడగల్లా. ఏ గుడ్డమమ్మడా సేమ్ జరిపిండేది నువ్వు తీసుకొని వచ్చినది. నువ్వు ఓ పిజ్జా పెట్టేసి నువ్వు తెచ్చి నా బింద తినిపించి నాతో తెలిసాక మాట్లాడాక అట్లా మాట్లాడితే ఒక పెద్ద డ్రామా ఇచ్చి ఎవడు తెచ్చిన పిజ్జా? నువ్వు నంగనా అట్లా పిజ్జా ఎతకరావడము, 5-6 వేలు లెక్క ఎతకరావడము అన్ని నువ్వు ఒప్పుకోవడము జరిగింది. సుబ్రహ్మణ్యంతో మాట్లాడినాను. ఆయనకి నాకు చాలా క్లోజ్ ఉంది. మేము కలిసి తిరిగినా వాళ్ళందరితో బంధువులందరితో నాకు పెద్ద మర్యాద ఉందన్నావు. నీ మర్యాద ఏంది ఇప్పుడు? నాకేం మర్యాద ఉంది అసలు? ఎవరు అతను? అసలు నేనేదో బిల్డప్ చెప్పుకుంటే ఏమైనా పిజ్జా వస్తుంది తినచ్చులేని
నా బాగా ఇరుక్కున్నావు నువ్వు వానే అమ్మ. నీనాడ ఇరుక్కో, నువ్వు ఇరికే గట్లు చేస్తాను నువ్వు. నువ్వు ఏ చేసే గుట్టమ్మ పనులు కూడా ఇప్పుడు నీనాడ చేసే పనులు కాదు ఇది. ఇళ్ళలో ఆయన చెప్పు రావద్దని, మర్యాద పోతాయి కొంపలు. ఎవరి కొంపలు ముచ్చాలని పెడతారో ఇట్లా రావద్దని, మర్యాద పోతాయి కొంపలు. ఎవరి కొంపలు ముచ్చాలని పెడతారో ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళ షాపులే పోయి కొట్టేసినప్పుడు ఉండల్లా. ఈ కొంపల కాడికి వస్తే వాళ్ళు ఏం పరిస్థితి ఏమైతుంది, మర్యాదలు తలకాయ ఎత్తుకుంటామా ఎత్తుకోలేమా. ఓ పిజ్జా కొట్టేసినామా, సరే ఆ పిజ్జా ఎత్తుకొని వచ్చి తిన్నాదో వేరు. ఆ పిజ్జా కొట్టేసి మళ్ళీ అటు ఇటు చూసి ఎవరు లేరని చూసి దాని బీగాలు ఉన్నాయని చూసి దాన్ని పీకి లోపల నుండి డబ్బులు ఎత్తుకొచ్చి 100 రూపాయలు కూడా పెట్టొస్తావా దాంట్లో బాక్స్లో. ఏమి నువ్వు కళ్ళు అద్దినట్టు చెప్తాను. ఏమి 100 రూపాయలు కూడా పెట్టొస్తావా దాంట్లో బాక్స్లో. ఏమి నువ్వు కళ్ళు అద్దినట్టు చెప్తాను. 100 రూపాయలు 500 నోట్లు జోలో పెట్టుకొచ్చుకున్నావు. కళ్ళు ఏదో పెద్ద జరిగి చూసినట్టు చెప్తాడు. అంటే కంపించంగా నువ్వే దొంగ, నువ్వే మొత్తం అంతా నువ్వు తీసుకొని వచ్చావు. నాకు సంబంధమే లేదు. నువ్వు మొత్తం స్కామ్ చేసినావు. నేను పోయి బజ్జీలు తినేసి వస్తాను. లేకపోతే నేను వస్తానా సమంత ఏమన్నా ఇల్లేని వస్తారా? లేకపోతే నేను వస్తానా సమంత ఏమన్నా ఇల్లేని వస్తారా? చెప్పు. అవసరం లేదు నీకు ఇప్పుడు. నేను అవసరం లే, నువ్వు చెప్పు. మళ్ళా ఆయన ఫోన్ చేసి చెప్పు. ఇప్పుడు బుకే ఆడ తీసుకున్నాను. బుకే ఏంది అసలు? అసలు నేను బుకే పెట్టి బుక్ అయినావు. నువ్వు పెట్టినావా? నువ్వు చేస్తా కౌంటర్ కాడ శివుని ఫోటో పెట్టినారే, ఆ శివుని చూసినప్పుడల్లా నీకు అయ్యో తప్పు చేయకూడదు అనేది ఉండాలి కదా. కౌంటర్ దగ్గర పెట్టినప్పుడు వినాయకుని బొమ్మ కూడా ఉంది ఆడు షాప్లో. నేను ఇంతవరకు షాపుకి పోలే, కానీ నా మనసు చెప్పిచ్చేస్తాడు ఏమేమి ఉన్నాయని. నేను ఇంతవరకు షాపుకి పోలే, కానీ నా మనసు చెప్పిచ్చేస్తాడు ఏమేమి ఉన్నాయని. చెప్పి మనసు చెప్పిలే, నువ్వు చూసి నువ్వు చేసి అని చేసాను. నీకు సిగ్గు లేదా, మానం లేదా ఏమన్నా? ఏ నాకు మళ్ళీ వస్తాయి పనులుడా. ఆ శివుని మొహం చూసాను ఎన్నికి రాకూడదా నువ్వు? మళ్ళీ నాకు చెప్తాను 10 గింజల మాటలు. నేను అడిగే పెట్టలే, వెనక్కి వచ్చేదేంటి? నువ్వు పోయినా కదా బుక్కే పట్టుకొని. వినాయకుడు బొమ్మ శివుడు బొమ్మ అని ఎట్లా చెప్తారా? పెద్ద హీరో టైప్ అయినావు కదా, ఏదో ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకునేది అట్లా బుక్కే పట్టుకొని. నీకు బుక్కే కాదు, నువ్వు బుక్ అయినావులే, నీకు చెక్కు సైతం మౌడా బుక్కే పట్టుకొని. నీకు బుక్కే కాదు, నువ్వు బుక్ అయినావులే, నీకు చెక్కు సైతం మౌడా నన్ను ఇరికిచ్చేసి. సుబ్బమ్మ అని షాప్ పెట్టుకున్నారు వాళ్ళు. ఇంకా వ్యాపారం 3-4 వేలు 5 వేలు జరిగింది పొద్దునుంచి. అంత కష్టపడతారు ఫ్యామిలీ అంతా. నువ్వు ఆ సమయం సందర్భం చూసి లోపల దూరం లేపుకొని వస్తావా? ఆ మాట నేను కుయ్యల్లా. గొడ్లమ్మడా నువ్వు రివర్స్ చేసిన వాళ్ళ ఈ డబ్బులు వాళ్ళవే, నువ్వు వాళ్ళవు కాదు ఇవి. ఇంకోరివే ముదరష్టమా వాళ్ళవు కాదు ఇవి. ఇంకోరివే ముదరష్టమాడా. ఏమి ఎట్లా కనబడుతున్నావో? ఈ మొత్తం అంతా స్కామ్ బయట పెడతాను. మొత్తం అంతా ఎట్లా తీసుకొచ్చినావో, ఎట్లా పెట్టినావో, ఎట్లా లేపినావో, ఎట్లా జరుగుతుందో డ్రామా మొత్తం అంతా నువ్వే ఫోన్ చేసినావు. మొత్తం అంతా చెప్పిస్తా. ఎవరు చెప్పిస్తావు? ఎవరు సాక్ష్యాలు లేవు. నేను అటు షాప్లోకి పోయినానే లేదు. నువ్వు ఏడాసారి పట్టుకుంటా చూసింటారు జనాలు. ఎవరైనా కానీ రానమ్మో ఇట్లా జాగ్రత్త ఉండండి. ఈ గుడ్లమోడు బయటకు వచ్చాడంటే మీ కొబ్బలు నాశనం అట్లే. ఎవరైనా కానీ రానమ్మో ఇట్లా జాగ్రత్త ఉండండి. ఈ గుడ్లమోడు బయటకు వచ్చాడంటే మీ కొబ్బలు నాశనం అట్లే. దూరం పోతారు. మళ్ళా లెక్కలు ఇక్కడ ఉండేను. షాపులు బంద్ చేసుకోండి. ఇంకోటి ఓ పీస్ ఇచ్చింది కూడా నీకు నోట్లో స్మెల్ రాళ్ళ, పిజ్జా స్మెల్ అని. వాళ్ళు వచ్చినప్పుడు తిన్నామని తెలియలేగా, ఆ ఫ్లేవర్ తగలాలని నీకు పీస్ ఇచ్చిన. లేదా నేను నువ్వు తిన్నావు పీస్ నువ్వు నాకు ఇచ్చినావు కదా. ఎవడు సారిగా నువ్వు నాకు ఇచ్చినావు కదా. ఎవడు సారిగా నువ్వు ఇచ్చిన నాకే మొత్తం అని చెప్తాను. వచ్చాను కొంపలు కొల్లేరైతే. ఎవరు నువ్వు చేస్తావు? నేను సెకండ్ షో సినిమా పోతున్నాను. వాళ్ళు ఎవరైనా వస్తే మాట్లాడుకో.